దేవుడు ఇశ్రాయేలును చెరలోకి, అంటే బాబిలోనియన్ క్యాప్టివిటీ, బిఫోర్ సెండింగ్ టు క్యాప్టివిటీ, we have seen that God gives warnings either through his servants, prophets, or through various ways. And we have also seen that God even warns through pestilences. Even till this day, God warns people. The reason behind it is that we should come back, or we should turn back to God. So this is all before exile, and before going into the captivity. Now let us all enter into Babylon. ఇప్పుడు మనం అందరం బబులోన్కి వెళ్దాం. The prophets who prophesied in Babylon, ఎవరెవరు? First of all, Jeremiah actually, he prophesied that బబులోనికి ఇస్రాయల్ వెళ్తారని ప్రాఫెసై చేశాడు. He prophesied that. But ఆయన టైంలోనే he has seen the vision fulfilling. So in a way, Jeremiah also he entered that captivity. And captivity అయినప్పుడు మనుషులందరూ ఒకేసారి డిపోర్ట్ అవ్వలేదు. పార్షియల్ గా మనుషులు డిపోర్ట్ అయ్యారు. దాంట్లో ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి డానియల్. డానియల్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్. డానియల్ అనగానే వి పిక్చరైజ్ ఎ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ విత్ ఎ లయన్. నో, I think he must be in a teenager. He must be in a teens. ఆ టీనేజ్ లో he decided in his heart, ఒక బబులోను దేశంలో క్యాప్టివ్ గా తీసుకెళ్లిపోయినా he decided in his heart, I am not going to defile myself. So that is his commitment. కొంతకాలం తర్వాత నెక్స్ట్ డిపోర్టేషన్ వెళ్ళిన వ్యక్తిలో ఎజికియల్. Okay, we are going to see these three people ఈరోజు, how they responded and how we should respond. ఓకేనండి, we have seen Israelites. ఇప్పటి వరకు మనం Israelites దేవుడు ఎట్లా మాట్లాడినా, వాళ్ళ మొండితనము, వాళ్ళ వైఖరి చేత ఎట్లా దేవుని తిరస్కరిస్తూ చివరికి ఆ క్యాప్టివిటీలోకి వెళ్ళిపోయారు. we have seen that. But let us understand, as a children of God, how these prophets have responded, and how we can learn or relate in the midst of this captivity. ఆ శ్రమల మధ్యలో కూడా, ఆ బానిసత్వంలో కూడా వాళ్ళు ఎట్లా ప్రతిస్పందించారు, కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లెట్స్ టేక్ ఎజికియల్ ఫస్ట్. ఎజికియల్ బుక్ తెరుద్దాం. ఎజికియల్లో దేవుడు ఆయనకి దర్శనంలో ఆ పరిస్థితులు చూపిస్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ షోయింగ్ హిమ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజికియల్. నేను అంతా చదివించాను కానీ we'll try to get a picture. I'll try to show some verses. Let's look at 8th chapter. దేవుడు, imagine there is a temple. ఆ టెంపుల్ కి డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. లోపలికి ప్రవేశిస్తే ఆవరణం, ఇన్నర్ కోర్ట్ ఉంటుంది, అండ్ మోస్ట్ హోలీ ప్లేస్ కూడా ఉంటది. దిస్ ఇస్ ద టెంపుల్. ఈ నమూనా మనందరికి తెలుసు. అండ్ గాడ్ ఇస్ taking Ezekiel in the vision and showing him. 5th verse లో he said, look to the north. నార్త్ వైపు చూడమన్నాడు. నార్త్ వైపు చూసినప్పుడు అక్కడ ఎంట్రన్స్ లో there is an altar ఉంది. అక్కడ ఆ ఆల్టర్ దగ్గర ఏం చేస్తున్నారంటే రోషము పుట్టించే విగ్రహాలు పెట్టారు. ఒకసారి చదువుదామా? నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి విగ్రహం కనబడెను. దేవునికి రోషం పుట్టించే ఒక విగ్రహము అక్కడ ప్రతిష్ఠించబడారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేయమైనటువంటి దాన్ని ఆ విగ్రహాలను పూజిస్తా ఉన్నాడు. సో గాడ్ సెడ్, ఇదే చూసినా కదా, ఐ విల్ షో యూ మోర్ అబామినల్ థింగ్స్, అంటే ఇంకా హేయమైనది ఏంటో నేను చూపిస్తాను. దెన్ హీ గోస్ టు 7th verse. 7th verse లో హీ మేక్స్ దెమ్ గో టు ద ఎంట్రన్స్ టు ద కోర్ట్. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, డిగ్ ద వాల్, మేక్ ఎ హోల్. ఆ హోల్ నుంచి చూసినప్పుడు అక్కడ ఏమున్నదో తెలుసా? 9th verse లో వి సీ దట్ హీ సేస్, ఐ సా పోర్ట్రేడ్ ఆల్ ఓవర్ ద వాల్స్ all kinds of crawling things and unclean animals and all the idols of Israel. ఆ బొమ్మలన్నీ కూడా, ఆ విగ్రహాలన్నీ కూడా, ఆ చిత్రపటాలన్నీ అక్కడ ఉన్నాయి. దేవుడు ఎజికియల్ కి చూపిస్తున్నాడు. లుక్ అట్ దిస్. చూపించి
11th verse లో ఏం చూస్తామంటే there are 70 elders standing with incense. Imagine the amount of corruption that have entered the church. దేవుణ్ణి పూజించాల్సిన వాళ్ళు దే కెప్ట్ ఐడల్స్, దే ఆర్ వర్షిపింగ్ ఐడల్స్. ఆ 70 మంది ఎల్డర్స్ ఏం చేస్తున్నారంటే హూ ఆర్ సపోజ్ టు లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఆల్సో గివింగ్ ఆఫరింగ్ ఇన్సెన్స్ టు దోస్ ఇమేజెస్. నా 14th వర్స్కి వచ్చినప్పుడు ఇట్ సేస్ ఎంట్రన్స్ ఆఫ్ నార్త్ గేట్ ఎంట్రన్స్ లో తీసుకొచ్చాడు. అక్కడ చూపిస్తున్నాడు, ఒక్కొక్కటి చూపించినప్పుడు దీనికంటే హేయమైనది, మోర్ అబామినల్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు షో అని చెప్పి 14th వర్స్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చున్నారు. అండ్ దే ఆర్ వీపింగ్, మోర్నింగ్ ఫర్ ద గాడ్ తమూజ్. తమూజ్ అని ఒక దేవతను గురించి అంగలారుస్తూ ఉన్నారంట. గాడ్లీ పీపుల్, హౌ దే హ్యావ్ టర్న్డ్ టువర్డ్స్ ఐడల్స్. ఆ విగ్రహాలను దగ్గర కూర్చొని ఆ విగ్రహాల వైపు చూసి వాళ్ళు మొరపెడతా ఉన్నారు. అండ్ దెన్ అగైన్ 16th verse, he brought them inside. ఇప్పటివరకు అంతా వెలుపల చూపించుకుంటూ వచ్చాడు, ఇప్పుడు కోర్టు మధ్యలోకి పట్టుకొచ్చాడు. ఇన్నర్ కోర్టులకు వచ్చినప్పుడు అక్కడ ఏముందో తెలుసా, బిట్వీన్ ద పోర్టిగో అండ్ ది ఆల్టర్, ఆ పోర్టిగోకి ఆ ఆల్టర్ కి మధ్యలో there are 25 men with their backs టెంపుల్ కి వెనకాల చూపిస్తూ their face towards east, bowing down to the sun in the east. What a abominable thing this is. దేవునికి వీపు చూపిస్తూ సూర్య నమస్కారాలు చేయడం మొదలు పెట్టారు, తమూజు దేవతకు మొరపెట్టడం మొదలు పెట్టారు, విగ్రహాలకు బలులు అర్పిస్తా ఉన్నారు. దేవుడు చూపిస్తున్నాడు ఎజికియల్ కి, లుక్ ఎట్ దీస్ అబామినల్ థింగ్స్ ఎజికియల్. దెన్ అగైన్ ఇన్ 17th verse he says, మందిరం ఇట్లా పాడవడమే కాదు, యాజకులు పాడవడమే కాదు, దాని పరిశుద్ధ స్థలము తొక్కడమే కాదు, land is showing the land now, they also fill the land with violence and continually they arouse my anger. నిత్యము ఆ పట్టణమంతా బలాత్కారంతో నిండుకొని, అంటే there is no single place they have left. టెంపుల్ పాడైపోయింది, బయట ఆవరణం పాడైపోయింది, ఆ దేశమంతా బలాత్కారంతో నిండుకొని ఉన్నది. దేవుడు ఎజికియల్ కి అది చూపించాడు. 18th verse లో అంటాడు, therefore I will deal with them in anger. నేను కోపముతో వాళ్ళ ఎడల నేను వ్యవహరించబోతున్నాను. And now comes to Ezekiel 9th chapter. 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 1st verse లో దేవుడు చెప్తాడు, bring 4 men with their weapons. 4 men ని వెపన్స్ పట్టుకొని రండి. వాళ్ళ ఆయుధాలతో వచ్చినప్పుడు వాళ్ళు they wanted to kill all these people. God says kill all these people, but before killing there is an interesting thing here. ఏంటో తెలుసా, he says can you read 3rd and 4th verse? చదువుదాం, 3-4 వచనాలు. దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి, దేవుని మహిమ దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వారిని ఒకరిని పిలిచి, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి. I want you to be alert and understand this verse. యెహోవా పిలిచి ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరుగు. జస్ట్ గో అరౌండ్ ద సిటీ ఆఫ్ ద జెరూసలేం. ఎందుకు? దానిలో జరిగిన హేయ కృత్యములను, ఆ యెరూషలేములో జరుగుతున్న హేయమైనటువంటి కృత్యములను బట్టి, ద అబామినల్ థింగ్స్ ని బట్టి, ఎవరైతే మూలుగులిడుచు ప్రలాపిస్తూ ఉన్నారో వారికి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. You know, before killing those people, God says there are remnant in Israel. What are they doing? When they are looking at the abomination that is taking place around, these people are sitting there and weeping, mourning, and God says, mark those people. వాళ్ళకి మార్క్ అయ్యండి. You know, God honors prayer. That's why I want to show this verse. దేవుడు ప్రార్థనను ఎంత ఘనపరుస్తాడంటే, నిజంగా పిల్లరా, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ హేయ కృత్యములను బట్టి మూలుగులిడుచు ప్రలాపించడము మన బాధ్యత. This is how people in the times of Ezekiel they have responded.
వాళ్ళు ఏడుస్తూ దేవుని దగ్గరకు వచ్చి కన్నీటితో దేవునికి మొరపెడతా ఉన్నారు. గాడ్ సేస్ మార్క్ దోస్ పీపుల్ అని చెప్పి ఏమంటాడంటే, స్టార్టింగ్ ఫ్రమ్ మై హోలీ ప్లేస్, నా అతి పరిశుద్ధ స్థలమును మొదలు పెట్టుకొని కనికరమైనను కటాక్షమైనను లేకుండా అందరినీ హతం చేయి. ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలుసండి? ఓల్డ్ మెన్, యంగ్ మెన్, 5th verse లో ఉంటది, ఉమెన్, మదర్స్, చిల్డ్రన్, ఎవరిని కనికరించొద్దు, అందరినీ హతం చేసేయండి. బట్ డు నాట్ టచ్ ఎనీవన్ హూ హ్యాస్ దిస్ మార్క్. Hallelujah. Brothers, please understand, God honors people who really cries and weeps looking at the abomination. నిజంగా ప్రేయర్ ఇస్ సచ్ ఎ వాల్యూ థింగ్. అక్కడ తక్కిన వాళ్ళు ఎవరు కూడా అట్లా చేస్తలేరు. దట్స్ హౌ గాడ్ కుడ్ ప్రొటెక్ట్ రెమినెంట్ ఇన్ ఇజ్రాయెల్. అర్థమవుతుందండి? ఫ్యూ చాప్టర్స్ లేటర్, కొన్ని చాప్టర్స్ లేటర్ తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు దట్ 22nd చాప్టర్, 22వ అధ్యాయంకి వద్దాం. ఎజెకియల్ 22వ అధ్యాయం. యాక్చువల్లీ ఇఫ్ యూ రీడ్ ఆల్ దోస్ వర్సెస్ మనకు టైం సరిపోదేమో. 25 నుంచి 29 వర్స్ కి హీ టాక్స్ అబౌట్ ద ప్రాఫిట్స్. కొంతమంది ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఆ ప్రవక్తలు 1 సెకండ్, ఆ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రంను నిరాకరిస్తున్నారు. ప్రతిష్ఠిత వస్తువులు, 26th verse I'm reading, అపవిత్రమైనదేంటో పవిత్రమైనదేంటో మనుషులకు ఆ భేదంను నేర్పించరు. విశ్రాంతి దినాలను పాటించరు. లాభం సంపాదించుకొని మనుషులను హత్య చేస్తా ఉన్నారు. వ్యర్థమైన దర్శనాలు చూస్తున్నారు. దేవుడు ఏం చెప్పకముందే యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి మనుషులకు వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నారు. దిస్ ఇస్ వెరీ యాప్ట్ ఈవెన్ టుడే. ఈ దినాల్లో కూడా సేవకులు ఇట్లా ఉన్నారు. దేవుడు చెప్పనిదే యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి మనుషులకు మాయమాటలు చెప్పే పరిస్థితి ఇక్కడ. నౌ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 30th verse. దేవుడు ఏమంటాడంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలవబడుటకు తగినవాడు ఎవడైనను ఉన్నాడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనపడలేదు. When I'm stressing those words, please understand, ఒక్కడైనను కనబడలేదు. ఎంత విచారించినను అంటే God is looking for one man. ఎందుకు? ఆ దేశమును రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బట్ బిఫోర్ డిస్ట్రాయింగ్ దట్ నేషన్, గాడ్ ఇస్ లుకింగ్, ఒక్కడైనా కనబడతాడా? యాక్చువల్ ఇర్మియాలో అంటాడు, అసలు ఒక్కడికి కూడా పట్టింపు లేదని. ఐ షో దట్ వర్స్ లిటిల్ లేటర్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, దేవుడు అంటున్నాడు, ఒక్క మనిషి పాడైపోయిన బండ సందులో నిలబడి ఈ ప్రాకారం దిట్టపరచడానికి ఒక్కరికి కూడా పట్టింపు లేదు. గాడ్ సేస్, కాబట్టి 31st verse, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును. లెట్ మీ అండర్స్టాండ్ దిస్. ఒకవేళ దేవుని సన్నిధిలో ఎవరైనా విజ్ఞాపన చేయగలిగితే, డూ యూ థింక్ గాడ్ కెన్ స్టాప్ హిస్ రాత్? ఆపగలడా? దిస్ ఇస్ సంథింగ్ ఎంకరేజింగ్. ఎందుకు ఎంకరేజింగ్ అంటున్నానంటే, ఒక దేశం కొరకు ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? హీ విల్ హియర్. గాడ్ ఆనర్స్ సచ్ పర్సన్. డానియల్, హీ ప్రేడ్ లైక్ దట్. మోసెస్, హీ ప్రేడ్ లైక్ దట్. దేవుడు ఒక మనిషి ప్రార్థన విని ఒక దేశమును ఆయన కాపాడు. ఒక్కడు కూడా నాకు కనబడలేదు కాబట్టి ఐ విల్ పోర్ అవుట్ మై రాత్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను నాకు చెప్పిన మోసెస్ తో దేవుడు చెప్తున్నాడు, నేను విసిగిపోయిన నీ నుండి గొప్ప జనాంగం లేపుతా. మోసెస్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, అవునా కదా? మోసెస్ నాకు నెక్స్ట్ నా లెగసీ స్టార్ట్ అవుతుంది. దేవుడే చెప్తున్నాడు, మోసెస్ నీ నుండి ఒక తరాన్ని లేపుతాను అంటున్నాడు. నా లెగసీ. మోసెస్ కూడా ఫీల్ సో ప్రౌడ్, గర్వంగా ప్రవర్తించవచ్చు. బట్ యు నో వాట్ మోసెస్ ప్రేడ్? లేదు ప్రభువా, ఐగుప్తు నుండి బయటికి తెచ్చి నువ్వు వాగ్దాన భూమికి చేర్చలేక ఇలా దేవుడు చాతగానడు అయిపోయినాడు అనుకుంటారేమో. నువ్వు వాళ్ళని చంపేది ఉంటే ముందు నాతో మొదలుపెట్టు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉన్నది. కెన్ యూ రీడ్ Psalms 106 and 23?
కీర్తనలు 106:23, Psalms 106:23. అప్పుడు ఆ. ఆయన ఆ. నేను వారిని నశింపజేసేదనను. వారిని నశింపజేస్తానని అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండా వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడి ఆయన సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డాడు. Do you understand? Do you understand? One man, God said, I will wipe out all Israelites. దేశం వీళ్ళందరినీ నాశనం చేసేస్తా. కానీ ఆయన నశింప చేయకుండా ఆయన కోపంలో చల్లార్చింది ఏంటో తెలుసా? ఆయన ఏర్పరచుకున్న మోషే అడ్డం పడ్డాడు. అండ్ గాడ్ హానర్డ్ హిస్ ప్రేయర్. ఆయన ప్రార్థనను గణపరిచి, మోషే నీ మాటను బట్టి, గాడ్ ఆనర్స్ ప్రేయర్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, when we look around our state, when we look around this nation, when you look at the young people, drug addicts అయిపోయి, త్రాగుబోతులు అయిపోయి, వ్యభిచారంలో పట్టబడి, విగ్రహాల వైపు తిరుగుతూ క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న వీళ్ళు అన్యులుగా, అసలు దేవుడే లేడనట్టు ఒక నాస్తికులుగా తయారైపోతున్న ఈ పరిస్థితులను చూసినప్పుడు, ఈజ్ యువర్ హార్ట్ బర్నింగ్? ఆ యొక్క బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు there are some remnant people who are weeping, mourning, రొమ్ము కొట్టుకొని ఏడుస్తా ఉన్నారు, మూలుగు నిడిచి ప్రలాపిస్తా ఉన్నారు. అండ్ గాడ్ ఇస్ సేయింగ్, మోసెస్ అడ్డం పడ్డాడు కనుక ఐఎమ్ సేవింగ్ దిస్ పీపుల్. గాడ్ కెన్ సేవ్ దిస్ కంట్రీ. గాడ్ కెన్ సేవ్ అవర్ కంట్రీ. దేవుడు మన దేశమును ఆయన కాపాడగలరు. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న కంట్రీ. ఐ థింక్ స్టాటిస్టికల్లీ చైనాను బీట్ చేసి ఉండొచ్చు ఇండియా. ఐ డోంట్ నో, ఉండుండొచ్చు. అన్ని కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ది మోస్ట్ కరప్టెడ్ నేషన్ లాగా, ఫుల్ ఆఫ్ ఐడల్స్, ఇంకా దేవుణ్ణి తిరస్కరిస్తూ పరిశుద్ధుల రక్తము చిందిస్తున్నటువంటి దేశంగా ఇప్పుడు అది ఉన్నది. కెన్ వి రియలీ వీప్? ప్రార్థన చేస్తే దేవుడు ఇంటాడా? వీఆర్ ఇన్ బబులోన్ నౌ. బబులోన్లోకి వెళ్ళిపోయి ఆ చెరలో ఉన్నప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటి విషయాలు. ఒక సందర్భంలో ఆరోన్ ఏం చేశాడు చూడండి. సంఖ్యాకాండము, నంబర్స్ 16th chapter 41st verse. 16th chapter, number 16. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుతున్నప్పుడు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులను విరోధంగా కూడారు. నాయకులకి విరోధంగా కూడుకున్నారు. 44 and 45. మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవు. దేవుడు చెప్తున్నాడు ఏరన్ కి, మోసెస్ కి చెప్తున్నాడు, మీరు పక్కకి వెళ్ళండి. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ పీపుల్. మళ్ళా అంటున్నాడు, ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ పీపుల్. క్షణములో నేను వారిని నశింపజేయుదునని, క్షణంలో నాశనం చేసేస్తాను. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. మోషేకు సెలవీయగా వారు సాగిలపడి, వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. దేవుడు అంటున్నాడు నేను నాశనం చేసేస్తాను, కానీ సాగిలపడ్డారు వాళ్ళు. తర్వాత మోషే చెప్తాడు ఆరోన్కి, ఆరోను డూ సమ్ అటోన్మెంట్. వాళ్ళకి ఆ యొక్క వాళ్ళు చేసిన అతిక్రమమును బట్టి ప్రాయశ్చిత్తం చేయమన్నప్పుడు ఆరోన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవునికి ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళాడు. 46th verse, ప్లీజ్ రీడ్. అప్పుడు మోషే నీవు ధూపాగ్ని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరి, అప్పటికే కోపం బయలుదేరింది. మనిషిలో వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు ఆ తెగులు పేట. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని పరిగెత్తాడు. సమాజము మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడగా తెగులు ఆగింది. వన్ మ్యాన్. బ్రదర్స్ ప్లీజ్ అండర్స్టాండ్, ఐ వాంట్ టు ఎంకరేజ్ ద చర్చ్. వన్ మ్యాన్ కెన్ డూ దిస్. తెగులు ఆగిపోయింది. ఇటు తెగులు మొదలైంది. దేవుడికి ఎంత కోపం, మనుషులు చచ్చిపోతా ఉన్నారు. అహరోను పరిగెత్తి ప్రాయశ్చిత్తం చేయగానే చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడినప్పుడు
తెగులు ఆగిపోయింది. You can stand for your nation. You can stand for your family. You can stand for your colleagues. ఇలా పాడైపోయిన ప్రాకారములను దిట్టపరచుటకు బండ సందులలో నువ్వు నిలబడతావా? పీపుల్ ఆర్ ఇన్ ద బాబిలోన్ క్యాప్టివిటీ మధ్యలో వాళ్ళు ఉన్నారు. నౌ లెట్స్ కమ్ టు ఎర్మియా దగ్గరకు వద్దాం. Okay, I'll try to be very brief, but let us understand the context. I will not go into the deeper study, but just to get the glimpse, I'll try to explain some things. Okay, Jeremiah, దగ్గరకు వద్దాం. Jeremiah is called to be a weeping prophet. మనందరికి తెలుసు కదా, Jeremiah is called as weeping prophet. ఆయన ఎట్లా చేశాడు చూడండి. ఎర్మియా 8వ అధ్యాయం. Can you read 18th verse? Jeremiah 8th chapter. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా దేవుడు సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేత. ఓకే, ఈయన అంటున్న మాట ఏంటంటే, నా దుఃఖము, నా గుండె సొమ్మసిల్లిపోతా ఉన్నది. ఎందుకంటే నా ప్రజల యొక్క స్థితిని చూస్తున్నప్పుడు నా హృదయం ఎంతో వేదనతో మండుతా ఉన్నది. 9వ అధ్యాయం 1వ వచనము. నా జనులలో హతమైన చచ్చిపోయిన వారిని నేను చూడగా దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. దివారాత్రములు కన్నీరు కారుస్తా ఉన్నారు. బ్రదర్, సిస్టర్, ఇవేదో I don't want to put you in some emotions, but I want you to understand. See, if you need revival, దేవుని హృదయం కదలాలంటే, దేవుడు మనల్ని మళ్ళా దర్శించాలంటే, మళ్ళా మనల్ని బ్రతికించాలంటే, the method is interceding. There is no other way. There is no other way people can produce revival. We cannot invent revival. మనుషులు దివారాత్రులు కన్నీరు కార్చారు. ఆల్ త్రూ ద స్క్రిప్చర్స్ దేవుడు ఎప్పుడెప్పుడు దర్శించాడో వాళ్ళు చేసిన విధానం ఏంటంటే, దే స్టార్టెడ్ ఇంటర్సీడింగ్. సో ఇక్కడ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కోవిడ్ టైంలో when I'm looking at the శవాలు గుట్టలుగా పడి మనుషులు చచ్చిపోతుంటే, హాస్పిటల్స్ లో బెడ్లు లేవు, హాస్పిటల్ కి జాయిన్ చేయడానికి లక్షలు ఉన్నాయి మా దగ్గర అన్నా కూడా బెడ్లు దొరకని పరిస్థితుల్లో రోడ్ల మీద మనుషులు చచ్చిపోతున్నారు. ఒక ఆవిడ వాళ్ళ తల్లిని హాస్పిటల్ చేర్చడానికి రాత్రంతా హాస్పిటల్కి వెళ్తా ఉన్నది. డబ్బులున్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, హాస్పిటల్లో బెడ్ దొరకలేదు. మార్నింగ్ కల్లా కారులో చచ్చిపోయింది ఆమె. There's so many instances. ఎర్మియా ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు, దిస్ ఇస్ సంథింగ్ దట్ స్ట్రక్ మై మైండ్. అండ్ చూడండి, కొంచెం కిందకి వెళ్ళి I'll show you some verses. 9th chapter, 21st verse చదువుదాం. 21st and 22nd. వీధులలో దిస్ ఇస్ లైక్ ఇమాజిన్ కోవిడ్ ను ఊహించుకొని ఈ వచనాలు చదవండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా, వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించింది. నీవి మాట చెప్పు. చేల మీద పెంట పడినట్లు, పిడికిళ్ళు పట్టునట్లు ఎవ్వడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవ్వడునూ లేడు. యూనో, కోవిడ్ టైంలో శవమును ముట్టడానికి సొంత ఇంటలకే ఇది లేదు. అంత భయంకరమైనటువంటి స్థితిలో దే వర్ వీపింగ్. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే, you can't even imagine. Dead bodies are piling up, people are dying, every house మరణము కిటికీలెక్కింది. every home, almost every home has gone through that fear. Bible says, when I'm reading the scriptures, please understand, I could only imagine ఎర్మియా కాలంలో, in the times of Jeremiah, in those Babylon captivity, people, ఎర్మియాతో చెప్తున్నాడు, look Jeremiah,
people are going to die like that. And nobody will can gather them. అంత పైలప్ అయిపోతా ఉంటది. And they are weeping. జెరమయ ఇవన్నీ చూసినప్పుడు హీఈస్ వీపింగ్ అని ఏడుస్తా ఉన్నాడు. అండ్ దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన మొరపెట్టడమే కాదు, హీస్ టెలింగ్ you know what he's telling? Look at 17th verse of the same chapter, Jeremiah 9 chapter verse 17. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. He's saying, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. So what is the need of this hour? What is the need? When the situation is so bad, once Jeremiah is crying and weeping and praying for the people, and he's saying, call for the women who can weep, who can wake up early in the morning, and we need people to pray. We need people to pray in such a situation. Not only women, he says, teach your children. Look at 20th verse, 19th verse, 20th verse, you read it. స్త్రీలారా, యెహోవా Women, please listen to these words. చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ. Teach your children to mourn. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. Teach one another how to weep before God. This is what is needed in this hour. Brother, sister, please understand. If we want God to move, Jeremiah is the weeping prophet. When the people are dying, he's looking at them and he's crying. Day and night he's crying and he's calling women. Please come, start praying. Teach your children how to pray. Brother, sister, maybe this is the time we need to pray. Because the end is drawing very near. People are perishing one side. Churches are dying one side. When you look at the scenario, this is the time we need a breakthrough. We need a revival. We need God's visitation. If God wants to visit us, there is only one method. People should start weeping and crying before God. Jeremiah 12th chapter, 7th verse. Jeremiah 12th chapter, 7th verse. నేను విడిచి ఉన్నాను. I have left my temple. నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. I have left them. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి I have handed over them to the enemy. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయెను. And 11th verse he says, 11th verse, let's read 11th verse. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూసి దుఃఖించుచున్నది. దానిని గూర్చి చింతించువాడు దాని గురించి చింతించువాడు ఒక్కడనూ లేడు గనుక దేశమంతా పాడైపోయింది. అట్లీస్ట్ వన్ పర్సన్ హూ ఇస్ కన్సర్న్ అబౌట్ హిస్ గాడ్స్ పీపుల్, ఒక్కడు కూడా దొరకలేదు అండ్ దేశం పాడైపోయింది. ఆర్ వి కన్సర్న్ అబౌట్ గాడ్స్ చర్చ్ టుడే? ఆర్ వి రియల్లీ బాదర్డ్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? Are we really concerned about what is happening around? Can we share the burden of God? When God looks at the church, is the church without wrinkle, without any macha, murta, kalankam, em lekunda? Is the church pure? Is the church holy? Is the church walking in the fear of God? Is the Spirit of God ruling the church? No. Then we should be bothered about it. When we look at the lost souls, we should be bothered about it. God has left the church. We have seen the Laodicean church. God is knocking the door of the church. I am outside. If you open the door, I will come in. Brother, sister, this is the time that we need to weep for the church. We have looked at Ezekiel. God is looking for the intercessors. Can you stand in the gap? Can you stand in the gap? One side, people are perishing. Can you stand in the gap? One side, God wants to destroy this nation. At the same time, He is merciful God. He wants to show His grace. Can we stand in the gap? Can we stretch your hands and stand in the gap and pray for these people? You know, we have prayed for our own needs, nothing wrong. But this is God's burden. This is God's burden. We should share. And let me read the Daniels and then we will close. Look at Daniel. Daniel is also in the midst of that Babylonian captivity. Okay? Babylonian captivity innapudu. You know, Jeremiah has seen some things and he wept. But when you look at it, Daniel read something and then he started praying. Nehemiah heard something, then he started praying. We keep hearing about these things. We keep reading about these things. We keep seeing about these things. How are we responding?
How are we responding? Daniel, he read Jeremiah. జెర్మియాలో చదివినాడు. 9th chapter 2nd verse he says, I read something from the book of Jeremiah and I have understood something. ఏం చదివాడు జెర్మియాలో? He read 29th chapter of Jeremiah, 11th to 14th verses. అక్కడ ఏం రాసిందంటే 70 సంవత్సరాలు God says, I have a plans, better plans. నేను యాక్చువల్ గా ఇజ్రాయెల్ కి మంచి ప్లాన్స్ ఉండే, బట్ ఆ ప్లాన్స్ అని షేక్ అయిపోయినాయి. 70 years we have gone into captivity. Now the time is coming off. ఆల్రెడీ ఆ బబులోన్ లో ఉన్నాడు డానియల్, అండ్ 70 years ముగిస్తా ఉన్నది. అప్పటికి డానియల్ ఎన్నో కింగ్స్ ని చూశాడు, ఎన్నో కింగ్డమ్స్ అయిపోతాయి, ఆయన రాజ్యంలో కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ రెడ్ దిస్ 70 years దగ్గర అయిపోవచ్చింది. ఎర్మియాలో ఏం చదివాడు తెలుసా? ఆ టైం దగ్గర పడిద్దారా? ఐ థింక్ వీ నీడ్ టు రీడ్ దట్. జెర్మియా నాట్ ఎవ్రీథింగ్, అంత అవసరం లేదు. వి విల్ రీడ్ దిస్ 13th verse ఐ థింక్. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొంటారు, నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. God says, మీరు పూర్ణ మనసుతో నన్ను వెతికితే, with all your heart if you seek me you will find me. అది చదివాడు జెర్మియా. డానియల్ చదివాడు. అంతకుముందు వచ్చిన ఏముంటదంటే, మీరు ఎప్పుడు నాకు మొర పెడతారు. 12th verse, మీరు ఎప్పుడు when will you pray, when will you come to me, I am ready to hear to your prayers. If you seek me with all your heart, I will definitely hear your prayers. And then he says, ఎక్కడి నుండి మిమ్మల్ని బయటికి చెరలోకి పంపించానో అక్కడి నుండి, from that same place I will bring back, I will restore the nation. And that is what God is saying. దేవుడు అట్లా చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి. ప్లీజ్ అండర్స్టాండ్ అగైన్, గాడ్ ఇస్ ఆస్కింగ్, సీకింగ్ ఫర్ అన్ ఇంటర్సెసర్. దేవుడికి ప్లాన్ ఉండింది, ప్లాన్ పాడైపోయింది, వీళ్ళు చేతులలో నాశనం చేసుకున్నారు. ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్, ఆ యొక్క బబులో నుంచి మళ్ళీ బయటికి రావాలంటే గాడ్ ఇస్ సేయింగ్, మీరు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు? వెన్ విల్ యూ సీక్ మీ? అండ్ డానియల్ వెన్ హీ హర్డ్ దిస్ ఏం చేశాడో తెలుసా? వెన్ యూ కమ్ టు డానియల్ 9th chapter, బైబిల్ చెప్తుంది 3rd verse లో, he sat down, గోనె పట్ట కట్టుకున్నాడు, సాక్ క్లాత్, తల మీద బూడిదేసుకున్నాడు, వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన. ప్రేయర్ ఇస్ సంథింగ్ ఓన్లీ గాడ్ కెన్ డూ. ఇంటర్సెషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి. డానియల్ ఏం తప్పు చేయలేదు. You understood? Daniel has done nothing wrong. Even in the Babylonian captivity, he decided he doesn't want to defile himself. He's so pure, he's so upright. Simhala Golesana, he was so strong. Prayer cheyadana, he always prayed. He is so loyal to God. అందుకే దేవుడు అనే ఉన్నతమైన స్థితిలో పెట్టారు. రాజులు వచ్చి రాజ్యాలు పోయినాయి, but Daniel remained faithful to God. Such an upright man. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? He is interceding on behalf of somebody. This is something that we need to learn. మనం ఎన్నిసార్లు ఏమనుకుంటామంటే, why should I pray for somebody? Why should I bother if somebody is going to hell? Why should I bother if the churches are breaking away? Why should I bother if families are breaking away? Why should I bother if our young people are spoiling? Why you should bother? ఎందుకో తెలుసా? Because it is on God's heart. అది దేవుని హృదయంలో ఉన్నది. God wants a revival. దేవుడు ఉజ్జీవింప చేయాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ టు రెస్టోర్ ద సిచ్యువేషన్స్, పరిస్థితులను బాగు చేయాలని ఆయన కోరుతున్నాడు. బట్ బిఫోర్ దట్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ ఇంటర్సీడ్. వెన్ డానియల్ హర్డ్ దిస్, ఆయన మనస్సు దిబ్బరం చేసుకున్నాడంట. ఇంగ్లీష్ లో ఏమన్నా, కెన్ యూ రీడ్ ప్లీజ్ సంబడి ఇన్ ఇంగ్లీష్? హీ కాన్సన్ట్రేటెడ్ హిస్ హార్ట్. చదువుతారు ఎవరైనా ఇన్ ఇంగ్లీష్? యా, 9:4. I prayed to the Lord, my God. No, sorry, 3rd verse. Then I turned my face to the Lord, God, seeking Him by prayer, and pleas for mercy, with fasting and sackcloth, and ashes. I prayed to the Lord, my God. No, ఈ తెలుగులో అట్లా ఉండదా? దేవుని ఎదుట మనసును నిబ్బరము చేసుకున్నాడు. He made up his mind. He made up his mind. He decided strongly. I learned something from Jeremiah. నేను జెరమియా రాసింది చదివిన. This is what God is expecting, that I should pray. So he made up his mind. I will pray for these people. That prayer is such a beautiful prayer.
I don't know if you can really go through this, but ఆయన ప్రేయర్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ ఆయన ప్రేయర్ పాయింట్ ఏంటో తెలుసా? God. He's starting with God. You are such a gracious God. You are such a faithful God. మేము మళ్ళా నీ తట్టు తిరిగితే, if you come back to you, you will again remember your covenant. నీ నిబంధన జ్ఞాపకం చేసుకుంటావు. ఎప్పుడు? when we come back to you. So read that fourth verse. He says, నేను నా దేవుడైన యెహోవా ఎదుట can you read from నీ ఆజ్ఞలను అనుసరించి నడుచిన వారి నీ ఎడల. ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల If we walk in your statutes, నీ నిబంధనను నీ కృపను you will remember your covenant, you will remember your grace. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. Yes, they have come back to me. I will remember. ఆయన కవెనెంట్ ఏంటి? అబ్రహాము, నువ్వు దీవించబడతావు, నీ ద్వారా దేశాలు దీవించబడతాయి. దట్ ఈస్ హిస్ కవెనెంట్. గాడ్ విల్ రిమెంబర్ హిస్ కవెనెంట్ when you turn to God. అండ్ బైబిల్ సేస్ హీ రిమెంబర్స్ హిస్ గ్రేస్. ఆయన ఎంత కృప గలవాడు, ఎంత క్షమించే దేవుడు. హీ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ దట్. అండ్ బైబిల్ సేస్ గాడ్ కెన్ రిమెంబర్. సో దేవుడు మొట్టమొదటిగా, దేవా నువ్వు ఎవరివి, నువ్వు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటావు. యూ విల్ రిమెంబర్ యువర్ గ్రేస్ అని మొదలుపెట్టి దెన్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? హీస్ కన్ఫెసింగ్ ద సిన్స్. ఎవరి పాపాలు? హూ సిన్స్ ఈస్ డానియల్ కన్ఫెసింగ్? పీపుల్ సిన్స్, నాట్ హిస్ సిన్స్. ఎట్లా అంటాడు తెలుసా? మేము, హీ ఇంక్లూడ్స్ హిమ్సెల్ఫ్. మేము పాపం చేసినాం. వీ హ్యావ్ రెబెల్డ్ అగెయిన్స్ట్ యూ. We are so wretched people. మేము తిరుగుబాటు చేసినాము. 7th verse, నువ్వైతే నీతిమంతుడివే. లార్డ్, యు హావ్ నెవర్ డన్ ఎనీథింగ్ అన్జస్టిస్. టైం చూసి మాకు మీదకి కీడు తీసుకొచ్చినావు. హి సేస్ దట్ మాకు సిగ్గే తగును, మాకు సిగ్గే తగును. Then he says in 9th verse, can you read that 9th verse? మేము నా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి but still ఆయన కృపా క్షమాపణ గల దేవుడవు. యు నో వాట్, వెన్ వీ టర్న్ టు గాడ్, మనం ఎంత రెబెలియస్ పీపుల్ అయినా, వెన్ యూ టర్న్ టు గాడ్, డానియల్ సేస్ ఈస్ ఫర్గివింగ్. ఆయన కృప చూపిస్తాడు. బ్రదర్, దెర్ ఈస్ ఎ హోప్ విత్ గాడ్, నాట్ విత్ పీపుల్. మన సిచ్యువేషన్ చూస్తే ఇట్స్ అ హోప్లెస్ సిచ్యువేషన్. బబులోన్ లో ఆ హోప్లెస్ సిచ్యువేషన్, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్, బబులోన్ యొక్క నదుల దగ్గర కూర్చొని స్త్రీలు అంగలాడుతున్నారు. హోప్లెస్ సిచ్యువేషన్, బట్ దెర్ ఇస్ హోప్ విత్ గాడ్. అందుకే మనం జెర్మియాలో, ఐ థింక్ ఐ మిస్డ్ దట్, లామెంటేషన్స్ లో మనం 3rd చాప్టర్ చదువుతాం కదా. ఆశ అయిపోయింది, నా బాధ చూస్తుంటే నాకు అసలు ఆశ పుట్టట్లేదు, అయిపోయింది నా పని. బాధ గుర్తొచ్చినప్పుడల్లా నా పని అయిపోయింది, నాకు దెర్ ఇస్ నో హోప్. దెన్ హి సేస్, కానీ ఒక్క హోప్ ఉన్నది. ఏంటో తెలుసా? గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. దట్ గేవ్ హిమ్ హోప్. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. డు యు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? దేవుడు అంటాడు, నువ్వు నమ్మదగిన దేవుడవు. అది గుర్తు చేసుకున్నప్పుడు ప్రతిరోజు దేవునికి, ఎవ్రీ డే హిస్ మర్సీస్ ఆర్ న్యూ. He loves so fresh, so newly every day. ప్రతిరోజు నిన్ను నన్ను దేవుడు నూతనమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. He's a faithful God. He's a God who forgives. He's a gracious God. When Daniel understood who our God is, God can forgive this nation. God can forgive our families. God can visit our nations. Brother, sister, God can revive our churches. దేవుడు చెయ్యగలడు. సో డానియల్ అంటున్నాడు, మేము నీ ధర్మశాస్త్రం, 11th verse says, we have rejected your law, we have rebelled against you. మీరు శాపమును కుమ్మరిస్తారు. ఈ టాక్స్ అబౌట్ మోసెస్ ఇన్ 11th chapter. 11th chapter లో మోసెస్ కి నువ్వు చెప్పినట్టే ఆ తెగులంతా వచ్చినాయి. మోసెస్ కి ఎక్కడ చెప్పాడు? డ్యూటరానమీ 28th chapter. ఓన్లీ ఫస్ట్ 15 verses మీరు దేవుని వాక్యం వింటే మీకు దీవెనలు వస్తాయి. ఆ తర్వాత ఆల్మోస్ట్ 60+ verses శాపాలు ఉన్నాయి. అవునా కదా? డూ యు రిమెంబర్ దట్? డ్యూటరానమీ 28th chapter. He says, he is remembering. దేవా, నువ్వు మోసతో ఆల్రెడీ చెప్పినావు, నువ్వు చెప్పినట్లే నువ్వు జరుగుతావు. టైం చూసి మాకు ఆ స్థితి మా మీదకి వచ్చింది, నువ్వు కీడు రప్పించినావు. 12th verse లో అంటాడు, ఇంత గొప్ప కీడు మా మీదకి రప్పించి తాను చెప్పిన మాటలను నెరవేర్చేశాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. మేము బుద్ధి తెచ్చుకోలేదు. 13th verse, మేము బుద్ధి తెచ్చుకోలేదు, మేము సమాధాన పడలేదు. 14th verse, నీ మాట మేము వినలేదు.
నువ్వు సమయమును కనిపెట్టి కీడును మా మీదకి తీసుకొచ్చా. 14th verse says, and in 15th verse, మేమైతే పాపము చేసి చెడుతనం, హీఈస్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్, కన్ఫెసింగ్ ఆల్ దేర్ సిన్స్. ఆయన కన్ఫెస్ చేసుకుంటే ఏమంటాడంటే 17th verse లో, నీ పరిశుద్ధ స్థలము మీద నీ ముఖ ప్రకాశము రానిము, లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ us అగైన్. We are living in darkness. We are living in a defeated place. Babylon లో 70 years. Daniel is also a victim there. అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, ప్రభువా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కనికరించు. He was weeping. And Daniel concluding prayer ఎట్లా ఉండదో తెలుసా? 19th verse. ఈ ప్రభువ ఆ. ఆలకింపుము, ఆ. ప్రభువ క్షమింపుము, ఆ. ప్రభువ ఆలస్యము చేయక ఆ. చెవియొగ్గి నా ఇఫ్ ఐ పుట్ డానియల్ స్టోన్ హియర్, ఒకవేళ డానియల్ టోన్ ఆ విగరస్ లో పెట్టుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయకుము. దట్ ఈస్ ద టోన్ ఆఫ్ డానియల్. ఐ ఫీల్ 3 times చెప్తున్నాడు, లార్డ్ hearken, Lord forgive, Lord hear us. మా ప్రార్థన విను. Do you think God honored that prayer? Yes or no? God said, Daniel, you are so beloved to me. Daniel, you are so beloved to me. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టిన ఫస్ట్ డే ఆన్సర్ బయలుదేరింది. Brother, sister, God honors prayer. If you want God to move in our country, in our generation, there's only one thing that moves the mighty hand of God. Endo telsa, it is prayer. I said always, I said this again. Prayer is the slender nerve that moves the mighty hand of God. When man says it is over, God will take over. మనిషి అనుకున్నాడు అయిపోయింది, ఆశ విఫలమైపోయింది, అంత అయిపోయింది. బట్ ఇఫ్ యూ సబ్మిట్ దట్ టు గాడ్, గాడ్ విల్ టేక్ ఓవర్. యు నో, వీ హ్యావ్ సచ్ గ్రేట్ గాడ్. గాడ్ వాంట్స్ టు pour out his spirit on all flesh. You know, when there is an outpouring of the spirit, దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు, you can't imagine. God willing, I will share tomorrow. My final message would be after the exile. వారు ఆ బబులోన్ నుండి బయటకు వచ్చిన తర్వాత, you know how God amazingly worked among those people. Maybe the greatest revival from the book of Ezra, Nehemiah. Ezra, Nehemiah ఎవరు? After exile, బయటకు వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు, Ezra, Nehemiah, these 3 people. I'll share it tomorrow. And also I want to share about the historical revivals that have taken place to encourage us and to keep us burning and to continue with the spirit of supplication. దేవుని బ్రతిమాల్తా మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. Brother, sister, can we all close our eyes? Can we all close our eyes? I want to ask this question. Will you stand in the gap? Will you stand in the gap? One side people are lost. The church is dead, lukewarm, worldly, lost its first love. No passion for God, no passion for the souls. Our young people are on the streets, becoming drug addicts. So much of idolatry, adultery is taking around. Can you stand in the gap? ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఇంకొక వైపు పాడైపోతున్న జనం ఉన్నది. ఎజికియేలు దేవుడు అడుగుతున్నాడు, పాడైపోయిన బండ సందులో నిలబడుటకు ఒక్కడైనా ఉన్నాడా? ఎర్మియాల దేవుడు చెప్తున్నాడు, పట్టింపు కలిగిన వాడు ఒక్కడు కూడా లేదు, దేశం పాడైపోయింది. నువ్వు ఈరోజు పట్టించుకుంటావా? నువ్వు ఈరోజు పట్టించుకుంటావా? You know, Daniel is one man. Daniel is one man. He was praying. చెర నుండి మమ్మల్ని బయటికి తీసుకురా. He is in teens when he went there. చాలా కాలం రాజ్యాలు మారినాయి. He is still there. I don't know what kind of agony he has gone through.
He says, Lord, ఇంకా ఆలస్యం చెయ్యకు. చాలా కాలం అయిపోయింది ప్రభువా, 70 ఏళ్ళు మా లైఫ్ అంతా అయిపోయింది. కొంతమంది ఆ చెరలోనే ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది. డోంట్ డిలే ఓ గాడ్, ఆన్సర్ మై ప్రేయర్, ఆన్సర్ our prayer. Brother, sister, in these last days, God's promise is, I will pour out my spirit on all flesh. Pentecost దినమున, how did they receive the anointing of the Spirit of God? ఎట్లాగో తెలుసా? They were interceding. దేవుడు చెప్పాడు, unless you receive the promise, don't leave Jerusalem. They were praying, they were praying, they were praying, and suddenly God started visiting them. ఒక పేతురు, ఒక చిన్న అమ్మాయి ముందు క్రీస్తు ఎవరో తెలవడని బొంకిన వ్యక్తి, he stood after receiving the Spirit of God. When he stood there and preached his first sermon, 3,000 people got saved. 3,000 people got saved. 3,000 people were added into the church. What made the difference? That's the outpouring of the Spirit of God. Brother, sister, మనం ఎండిపోయి ఉన్నాం. We are dead. We need God's outpouring. దేవుని యొక్క కుమ్మరింపు కావాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన